హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, యునైటెడ్ నేషన్ పాపులేషన్ అండ్ సిపిడి డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో ఇటీవల దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మహిళా సర్పంచ్ల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ నీరు యాదవ్, ఆప్షన్ బి సుప్రియా దాస్ దత్తా, ఆప్షన్ సి కునుకు హేమకుమారి, ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. మరి ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. మరి ఇందుకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే, యునైటెడ్ నేషన్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి భారత ప్రభుత్వంచే ఎన్నుకోబడిందంటే ముగ్గురు ప్రతినిధులు అనమాట. మరి వారు ఎవరెవరంటే నీరు యాదవ్, సుప్రియా దాస్ దత్తా మరియు కునుకు హేమకుమారి. ఈవెంట్ ఎస్డిజిలను స్థానీకరించడం. భారతదేశంలో స్థానిక పాలనలో మహిళలు ముందున్నారు. వేదికొచ్చేసి యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఎప్పుడు జరిగిందంటే మే 3, 2024లో అయితే జరగడం జరిగింది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మే 2024లో ఏ ప్రదేశంలో అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ను ఆదేశించింది? ఆప్షన్ ఏ సత్పురా రేంజ్, ఆప్షన్ బి వింధ్యా రేంజ్, ఆప్షన్ సి హిందూ కుష్ రేంజ్, ఆప్షన్ డి ఆరావళి రేంజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆరావళి రేంజ్. మే 2024లో ఏ ప్రదేశంలో అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ను ఆదేశించింది అంటే ఆరావళి రేంజ్ ప్రదేశంలో అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ను ఆదేశించింది. సో ఆరావళి రేంజ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రపంచంలోని పురాతన మడత పర్వతాలు నైరుతి దిశలో దాదాపు 670 కిలోమీటర్లు పరిగెత్తుతుందన్నమాట. ఢిల్లీ దగ్గర మొదలై దక్షిణ హర్యానా మరియు రాజస్థాన్ మీదుగా గుజరాత్లో ముగుస్తుంది. ఆరావళి శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది అంటే గురు శిఖర్. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని ఎత్తు వచ్చేసి 1722 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, T20 ప్రపంచ కప్ 2024లో యుఎస్ఏ మరియు దక్షిణాఫ్రికాకు ఏ కంపెనీ ప్రధాన స్పాన్సర్గా మారింది? ఆప్షన్ ఏ అమూల్, ఆప్షన్ బి జియో, ఆప్షన్ సి నందిని, ఆప్షన్ డి ఎయిర్టెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమూల్. T20 ప్రపంచ కప్ 2024లో అమెరికా మరియు దక్షిణాఫ్రికాకు అమూల్ కంపెనీ ప్రధాన స్పాన్సర్గా అయితే మారింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం చొరవ అయిన నక్షత్ర సభకు స్టార్ స్కేప్లతో ఏ రాష్ట్రం భాగస్వామిగా ఉంది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరాఖండ్. భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం చొరవ అయిన నక్షత్ర సభ కోసం స్టార్ స్కేప్లతో ఉత్తరాఖండ్ రాష్ట్రం భాగస్వామిగా ఉంది. మరి ఉత్తరాఖండ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, రాజధాని వచ్చేసి డెహ్రాడూన్, ఇది వచ్చేసి శీతాకాలంలో, అలాగే వేసవిలో వచ్చేసి గైడ్స్ అని అనమాట. మరి ఇందుకు సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరంటే ఉత్తరాఖండ్కి పుష్కర్ సింగ్ ధామీ. మరి గవర్నర్ చూసుకున్నట్టయితే గుర్మిత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఏ అన్షికా సింగ్, బి మౌషామి చక్రవర్తి, సి వసుధా గుప్తా, డి జోయితా గుప్తా. సో మళ్ళీ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా మౌషమి చక్రవర్తి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారత ప్రభుత్వం ఏ ఐఐటికి పేటెంట్ ఇచ్చింది? ఆప్షన్ ఏ ఐఐటి వారణాసి, ఆప్షన్ బి ఐఐటి పాట్నా, ఆప్షన్ సి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ డి ఐఐటి ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐఐటి పాట్నా. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారత ప్రభుత్వం ఐఐటి పాట్నాకు పేటెంట్ ఇచ్చింది. సో మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఐఐటి పాట్నా 20 సంవత్సరాల పాటు ఈ సాంకేతిక యొక్క వాణిజ్య వినియోగంపై కాపీ రైట్ కలిగి ఉందన్నమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఆర్చరీ ప్రపంచ కప్లో పురుషుల రికర్వ్ ఈవెంట్లో ఏ దేశానికి చెందిన జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భారతదేశం. ఆర్చరీ ప్రపంచ కప్లో పురుషుల రికర్వ్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆసియా నుండి 2024 గోల్డ్ మ్యాన్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ అలోక్ శుక్లా, ఆప్షన్ బి ప్రవీణ్ మెహతా, ఆప్షన్ సి
అరుణా శర్మ, ఆప్షన్ డి మీర్ జాఫర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అలోక్ శుక్లా. ఆసియా నుండి 2024 గోల్డ్ మ్యాన్ ప్రైజ్ వచ్చేసి అలోక్ శుక్లాకైతే లభించింది. అలోక్ శుక్లా అనే ఆయన ఛత్తీస్గఢ్ పర్యావరణ కార్యకర్త మరియు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అన్నమాట. గోల్డ్మన్ పర్యావరణ బహుమతిని గ్రీన్ నోబెల్ బహుమతి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఏ నగరంలో నిర్మించబడుతుంది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి కొచ్చి, ఆప్షన్ డి బీహార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పూణే. దేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ పూణేలో నిర్మించబడుతుంది. పూణేలో దేశంలోని మొట్టమొదటి రాజ్యాంగ పార్కును ప్రారంభించేందుకు భారత సైన్యం మరియు పునీత్ బాలన్ బృందం చేతులు కలిపాయి. ఎవరి నేతృత్వంలో అంటే లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో. సో మరి ఆర్బీఐ ఆమోదంతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సంజీవ్ నౌటియల్, ఆప్షన్ బి రమేష్ శర్మ, ఆప్షన్ సి నేహా పటేల్, ఆప్షన్ డి రాజేష్ కుమార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సంజీవ్ నౌటియల్. ఆర్బీఐ ఆమోదంతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా సంజీవ్ నౌటియల్ అనేవారు నియమితులయ్యారు. మరి వారికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈయన జూలై 1, 2024 నియమితులయ్యారు. ఈయన యొక్క పదవి కాలము 3 సంవత్సరాలు. ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదవి విరమణ అయితే చేశారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, దీనిని ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ యుఎఫ్ఎస్ఎల్ ఏర్పాటు చేసింది. ఇది ఫిబ్రవరి 1, 2017 బ్యాంకింగ్ కార్యకలాపాలను అయితే ప్రారంభించింది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరులో అయితే ఉంది. మూన్ మిషన్ చేంజ్ 6ని ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా. మూన్ మిషన్ చేంజ్ 6ని చైనా దేశం ప్రారంభించింది. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. లాంగ్ మార్చ్ 5న రాకెట్ ద్వారా దీన్ని అయితే ప్రయోగించారు. మరి ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే హైనాండ్ ల్యాండ్లో వెన్చాంగ్ స్పేస్ సైట్ నుంచి అయితే ప్రయోగించారు. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే చంద్రుడి సుదీర ప్రాంతానికి వెళ్ళి శాంపుల్స్ సేకరించి భూమికి పంపాలి. చైనా యొక్క ఈ ప్రోబ్ చంద్రునిపై 53 రోజుల పాటు ఉంటుంది. జూన్ 25న అది తిరిగి భూమిపైకి రానుంది. చేంజ్ 6 పాకిస్తాన్ యొక్క చిన్న ఐక్యూబ్ కమర్ శాటిలైట్తో అమర్చబడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి పవర్డ్ మోటార్ సైకిల్ను ఏ కంపెనీ ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ హీరో మోటో కార్ప్, ఆప్షన్ బి యమహా, ఆప్షన్ సి బజాజ్ ఆటో, ఆప్షన్ డి రాయల్ ఎన్ఫీల్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బజాజ్ ఆటో. ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి పవర్డ్ మోటార్ సైకిల్ను బజాజ్ ఆటో కంపెనీ ప్రారంభించనుంది. మరి ఇందుకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ప్రారంభ తేదీ 18 జూన్ 2024. బజాజ్ ఆటో ఎండి వచ్చేసి రాజీవ్ బజాజ్. ఈ సిఎన్జి పవర్డ్ బైక్ పేరు వచ్చేసి బ్రౌసర్ 125 సిఎన్జి. సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి అనేది డీజిల్, పెట్రోల్ మరియు ఎల్పిజి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ స్థానంలో ఉపయోగించగల ఇంధనం. సిఎన్జి ప్రధానంగా మీథేన్తో కూడి ఉంటుంది. ఇది ఇంధనం వలె కాలుష్యరహితమైనది. సిఎన్జి 1800 సంవత్సరంలో కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, పత్రికా స్వేచ్ఛ సూచిక 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 157, ఆప్షన్ బి 159, ఆప్షన్ సి 158, ఆప్షన్ డి 172. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 159. పత్రికా స్వేచ్ఛ సూచిక 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 159వ ర్యాంక్. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పబ్లిష్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు అంటే మే 3వ తేదీ. మరి టాప్ 3 దేశాలు ఏవేవంటే నార్వే, డెన్మార్క్, స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల ఏఎఫ్సి U23 ఆసియా కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఖతర్, ఆప్షన్ డి భారతదేశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్. పురుషుల ఏఎఫ్సి U23 ఆసియా కప్ను జపాన్ వారు గెలుచుకున్నారు. ఏఎఫ్యు అనగా ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఫర్ మెన్స్ అండర్-23 ఏషియన్ కప్. హోస్ట్ దేశం వచ్చేసి ఖతర్. తేదీలు 15 ఏప్రిల్ నుండి మే 3, 2024 వరకు. ఛాంపియన్స్ వచ్చేసి జపాన్. రన్నరప్ కప్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్.
నెక్స్ట్ క్వశ్చన్ దుర్గా 2ను ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి డిఆర్డిఓ, ఆప్షన్ సి నాసా, ఆప్షన్ డి ఈఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిఆర్డిఓ. దుర్గా 2ను డిఆర్డిఓ వారు విజయవంతంగా పరీక్షించారు. మరి ఇందుకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. స్థాపించబడింది వచ్చేసి 1958. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. మరి డిఆర్డిఓ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్. మోటో స్ట్రెంగ్త్ ఆరిజన్ ఈజ్ ఇన్ నాలెడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్ 8 ట్రిలియన్ రూపాయల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్తో భారతదేశంలోని టాప్ 5 కంపెనీలలో ఏ బ్యాంకు చేరింది? ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ బి కోటక్ బ్యాంక్, ఆప్షన్ సి ఏడీబీ బ్యాంక్, ఆప్షన్ డి ఐసిఐసిఐ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఐసిఐసిఐ బ్యాంక్. 8 ట్రిలియన్ రూపాయల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్తో భారతదేశంలోని టాప్ 5 కంపెనీలలో ఐసిఐసిఐ బ్యాంక్ చేరింది. మరి ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1994లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. మరి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎండి ఆర్ సిఇఓ ఎవరు అంటే సందీప్ బక్షి. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే గిరీష్ చంద్ర చతుర్వేది. నెక్స్ట్ క్వశ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటిసారిగా ఏ కంపెనీకి గౌరవ ఫామ్ డి ఓర్ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ స్టూడియో పియరోట్, ఆప్షన్ బి స్టూడియో ఘిబ్లీ, ఆప్షన్ సి స్టూడియో బ్లాంక్, ఆప్షన్ డి స్టూడియో టోయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్టూడియో ఘిబ్లీ. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటిసారిగా స్టూడియో ఘిబ్లీ కంపెనీకి గౌరవ ఫామ్ డి ఓర్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో విశిష్ట సేవలు అందించినందుకు ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ ఏ పూర్ణిమాదేవి బార్మన్, ఆప్షన్ బి అలోక్ శుక్లా, ఆప్షన్ సి డాక్టర్ బీనా మోడీ, ఆప్షన్ డి మహమ్మద్ సలీం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డాక్టర్ బీనా మోడీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో విశిష్ట సేవలు అందించినందుకు డాక్టర్ బీనా మోడీ సత్కరించబడ్డారు. యూనిసెఫ్ భారతదేశం తన అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ కత్రినా కైఫ్, ఆప్షన్ బి కరీనా కపూర్, ఆప్షన్ సి రియా సేన్, ఆప్షన్ డి విద్యా బాలన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరీనా కపూర్. యూనిసెఫ్ భారతదేశం తన అంబాసిడర్గా కరీనా కపూర్ని నియమించింది. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్, యుఎస్. యూనిసెఫ్ హెడ్ వచ్చేసి క్యాథరిన్ ఎం రస్సెల్. యాక్టివ్ 11 డిసెంబర్ 1940. మే 2024లో థామస్ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి మలేషియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చైనా. మే 2024లో థామస్ కప్ను చైనా వారు గెలుచుకున్నారు. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే థామస్ కప్ పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి సంబంధించిన కప్పు, అలాగే ఉబెర్ కప్ వచ్చేసి మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి సంబంధించింది. హోస్ట్ వచ్చేసి చైనా. ఏప్రిల్ 27 నుంచి మే 5. థామస్ కప్ వచ్చేసి చైనా 11వ టైటిల్, ఉబెర్ కప్ చైనా 16వ టైటిల్. భారత్ ఒక్కసారి మాత్రమే గెలిచిందనమాట. అది కూడా ఎప్పుడంటే 2022లో. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. ఇప్పుడు 2024లో జరిగింది కాబట్టి 2026లో మరి థామస్ కప్ అలాగే ఉబెర్ కప్ డెన్మార్క్లో జరగనున్నాయి. పనామా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? మహమ్మద్ ముస్తఫా, బి పీటర్ పెల్లెగ్రిని, సి ప్రభవో సుబియాంబో, ఆప్షన్ డి జోస్రాల్ ములినో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జోస్రాల్ ములినో. పనామా కొత్త అధ్యక్షుడిగా జోస్రాల్ ములినో నియమితులయ్యారు. మరి వీరికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే పనామా దేశం రాజధాని వచ్చేసి పనామా సిటీ, కరెన్సీ బాల్బోవా, యునైటెడ్ స్టేట్స్ డాలర్. పనామా అనేది లాటిన్ అమెరికాలోని మధ్య అమెరికా యొక్క దక్షిణ చివరలో దక్షిణ అమెరికా సరిహద్దులో ఉన్న ఒక దేశం. నెక్స్ట్ క్వశ్చన్ T20 ప్రపంచ పురుషుల కప్ 2024 కోసం ఐసీసీ ఏ భారతీయుడిని మ్యాచ్ రిఫరీగా నియమించింది? ఆప్షన్ ఏ జావగల్ శ్రీనాథ్, ఆప్షన్ బి నితిన్ మీనన్, ఆప్షన్ సి జయరామన్ మదన్ గోపాల్, ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జావగల్ శ్రీనాథ్. T20 ప్రపంచ పురుషుల కప్ 2024 కోసం ఐసీసీ జావగల్ శ్రీనాథ్ అనే భారతీయుడిని
మ్యాచ్ రెఫరీగా నియమించింది. ఇండియన్ సూపర్ లీగ్ 2023-24 ఫుట్బాల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ముంబై నగరం, ఆప్షన్ బి కేరళ బ్లాస్టర్స్, ఆప్షన్ సి బెంగళూరు ఎఫ్సి, ఆప్షన్ డి పూణే పల్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై నగరం. ఇండియన్ సూపర్ లీగ్ 2023-24 ఫుట్బాల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ముంబై నగరం అయితే గెలుచుకుంది. మరి వీరికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే 10వ ఎడిషన్ విజేత ముంబై సిటీ ఎఫ్సి, రన్నరప్ వచ్చేసి మొహం బగన్, హోస్ట్ వచ్చేసి కలకత్తా పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పదవి విరమణ పొందిన వ్యక్తుల కోసం పెన్షన్ విభాగం ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ సంభవ్ పోర్టల్, ఆప్షన్ బి నిధి పోర్టల్, ఆప్షన్ సి భవిష్య పోర్టల్, ఆప్షన్ డి సహారా పోర్టల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భవిష్య పోర్టల్. ప్రభుత్వ పదవి విరమణ పొందిన వ్యక్తుల కోసం పెన్షన్ విభాగము భవిష్య పోర్టల్ను ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. పెన్షనర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు ఉన్న వ్యక్తులు భవిష్య పోర్టల్ను ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులను భవిష్య పోర్టల్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మాడ్రిడ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ కోకో గాఫ్, ఆప్షన్ బి ఇగా స్వాతక్, ఆప్షన్ సి అరియానా సబలంక, ఆప్షన్ డి ఓఎన్ఎస్ జబేర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇగా స్వాతక్. మాడ్రిడ్ ఓపెన్స్లో మహిళల సింగిల్స్ టైటిల్స్ ఇగా స్వాతిక్ గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి స్వదేశీ బాంబర్ మానవరహిత విమానం FWD 200B ఎక్కడ ఆవిష్కరించబడింది? ఆప్షన్ ఏ భోపాల్, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి రాంచీ, ఆప్షన్ డి బెంగళూరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బెంగళూరు. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇది స్వదేశీ మిలిటరీ గ్రేడ్ బాంబర్ మానవరహిత వైమానిక వాహనం. రూపొందించబడింది మరియు తయారు చేయబడింది ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ మరియు ఎయిర్ స్పేస్ టెక్నాలజీస్, ఒక భారతీయ రక్షణ మరియు ఎయిర్ స్పేసెస్ కంపెనీ. మరి పేలోడ్ సామర్థ్యం వచ్చేసి 100 కిలోలు. ఇది మేల్గా వర్గీకరించబడింది, అంటే మధ్యస్థం, ఎత్తు, దీర్ఘం, ఓర్పు. గరిష్ట వేగం వచ్చేసి గంటకు 370 కిలోమీటర్లు. ఓర్పు సామర్థ్యం వచ్చేసి 12 నుంచి 20 గంటలు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పరిధి 200 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, మయామి గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ మార్క్స్ వెస్టాపెన్, ఆప్షన్ బి లాండో నోరిస్, ఆప్షన్ సి సెర్గియా పెరెజ్, ఆప్షన్ డి చార్లెస్ లెక్లెర్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాండో నోరిస్. ఇటీవల HDFC బ్యాంక్ చైర్మన్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ ఏ దినేష్ కుమార్ ఖరా, ఆప్షన్ బి అటాను చక్రవర్తి, ఆప్షన్ సి నలిన్ నేగి, ఆప్షన్ డి నీల్ మోహన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అటాను చక్రవర్తి. ఇటీవల HDFC బ్యాంక్ చైర్మన్గా అటాను చక్రవర్తి తిరిగి నియమితులయ్యారు. మరి HDFC బ్యాంక్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే CEO శశిధర్ జగదీష్, స్థాపించబడింది ఆగస్టు 1994. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. మే 5, 2024 నుంచి మే 4, 2027 వరకు, అంటే 3 సంవత్సరాల కాలానికి HDFC బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా అటాను చక్రవర్తిని తిరిగి నియమించడాన్ని RBI ఆమోదించింది. సో ఇటీవల భారత సంతతికి చెందిన వ్యోమగామి తన 3వ అంతరిక్ష యాత్రకు బయలుదేరిన ఆమె పేరేమిటి? ఆప్షన్ ఏ శిరీషా బండ్లా, ఆప్షన్ బి సునీత విలియమ్స్, ఆప్షన్ సి రాజాచారి, ఆప్షన్ డి కల్పన చావ్లా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సునీత విలియమ్స్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే సహోద్యోగి బుచ్ విల్మోర్ ఎక్కడికంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము కేప్ కెనావెరల్ నుండి అట్లాస్ V రాకెట్పై బోయింగ్ యొక్క స్ట్రాట్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో మే 7, 8:04 ఇండియన్ స్పేస్ టైమింగ్కి వెళ్ళాలి అనేసి ఆ టైమింగ్ అయితే షెడ్యూల్ చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో స్వదేశీయంగా రూపొందించిన మొట్టమొదటి మైక్రో కంట్రోలర్ చిప్ను విడుదల చేసింది ఏది? ఆప్షన్ ఏ ఇంటెల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆప్షన్ బి మైక్రోన్ టెక్నాలజీస్, ఆప్షన్ సి NXP సెమీ కండక్టర్స్, ఆప్షన్ డి మైండ్ గ్రూవ్ టెక్నాలజీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మైండ్ గ్రూవ్ టెక్నాలజీస్. మైండ్ గ్రూవ్ టెక్నాలజీస్ స్వదేశీయంగా రూపొందించిన మొట్టమొదటి మైక్రో కంట్రోలర్ చిప్నైతే విడుదల చేసింది. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే IIT మద్రాస్ మద్దతుతో కూడిన స్టార్టప్ భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా రూపొందించిన
మైక్రో కంట్రోలర్ చిప్ని అయితే విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త కరెన్సీ నోటును ప్రవేశపెట్టాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నేపాల్. భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త కరెన్సీ నోట్ను ప్రవేశపెట్టాలని నేపాల్ దేశం నిర్ణయించింది. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే లింపియాధురా, లిపు లేక్ మరియు కాలాపాని యొక్క భారతీయ భూభాగాలను కలిగి ఉన్న మ్యాప్ను కలిగి ఉన్న నేపాలీస్ కరెన్సీ యొక్క 100 కొత్త డినామినేషన్లను ముద్రించడానికి నేపాల్ క్యాబినెట్ ఇటీవల ఆమోదించింది. గతంలో 2020లో నేప్ 2వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. ఇది ఈ భూభాగాలపై దావాకు చట్టపరమైన హోదాను అందించింది. కాలాపాని నేపాల్ మరియు భారతదేశం మధ్య అతిపెద్ద ప్రాదేశిక వివాదం మరియు ఇది భారతదేశం, నేపాల్ మరియు టిబెట్ మధ్య ఒక ట్రై జంక్షన్. నేపాల్ గురించి చూసుకున్నట్టయితే రాజధాని కాఠ్మండు, దీని యొక్క కరెన్సీ వచ్చేసి నేపాలీ రూపాయి, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు హానికరమైన పదునైన దారాలను లేదా మాంఝాను పూర్తిగా నిషేధించాలని ఏ సంస్థ సూచించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే చైనీస్ మాంఝా వల్ల సంభవించే ప్రమాదాల బాధితులకు నష్టపరిహారం అందించే విధానాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2017లో అలాగే ఎన్జిటి మాంఝూపై పూర్తి నిషేధాన్ని తప్పనిసరి చేసింది. ఏడబ్ల్యూబిఐ మరియు జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం 1960 క్రింద స్థాపించబడిన చట్టబద్ధమైన సలహా సంస్థ. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏడబ్ల్యూబిఐ స్థాపించబడింది వచ్చేసి 1962లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో భల్లాబ్గర్. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 33%. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భావి మెహతా. ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు 2024 భావి మెహతాకు లభించింది. మొదటిసారిగా పారాఫిన్ ఫ్యూయల్ రాకెట్ SR-75ను ఎవరు విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైంపల్. విమాన వాహక నౌక ఫిజియాన్ సముద్ర ట్రయల్స్ ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చైనా. తమిళనాడు తీరంలో కనుగొన్న కొత్త జాతి టార్డిగ్రేడ్కు ఎవరి పేరు పెట్టారు? ఆన్సర్ వచ్చేసి చంద్రయాన్ 3. మరి వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే చంద్రయాన్ 3 మూన్ మిషన్లో దీనికి బాల్టిప్స్ చంద్రయాన్ అని పేరు పెట్టారు. ఈ టార్డిగ్రేడ్లను సాధారణంగా మనము వాటర్ బియర్స్ అంటారు. సో మెరైన్ టార్డిగ్రేడ్లు మహాసముద్రాలలో కనిపిస్తాయి. వాటి శరీరం చిన్నదే కానీ వాటి శరీరం అత్యంత కఠినమైనది. మరి దీని శరీరం పొడవు వచ్చేసి 0.15 మిల్లీమీటర్లు మరియు వెడల్పు వచ్చేసి 0.04 మిల్లీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రవాసుల నుండి $100 బిలియన్ కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకున్న మొదటి దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, మైండ్ గ్రూవ్ టెక్నాలజీ ద్వారా ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అధిక పనితీరు గల నౌక ఏది? ఆన్సర్ వచ్చేసి సెక్యూర్ ఐఓటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సుబోధ్ కుమార్. ఆయుష్ డెఫినేషన్ ఏంటి అంటే, ఏ అంటే ఆయుర్వేద, వై మీన్స్ యోగా అండ్ న్యాచురోపతి, యూ మీన్స్ యునాని, ఎస్ మీన్స్ సిద్ధ, హెచ్ మీన్స్ హోమియోపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన షింకులాపాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO షింకులా టన్నెల్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి
సన్నాహాలు చేస్తుంది. మరి ఈ సొరంగం షింకులా పాస్ కింద ట్రాఫిక్ కోసం నిర్మించబడుతుంది. ఇది నిమో పదం దర్చా రోడ్డు లింకులో ఉందన్నమాట. మరి షింకులా పాస్ హిమాచల్లోని లాహోల్ లోయ మరియు లడఖ్లోని జాన్స్కేర్ లోయల మధ్య 16,580 అడుగుల ఎత్తులో ఉంది. మరి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ అంటే బీఆర్ఓకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే బీఆర్ఓ తన 65వ వార్షికోత్సవాన్ని మే 7, 2024 జరుపుకుంది. మే 7, 1960 ఇది స్థాపించబడింది. మంత్రిత్వ శాఖ వచ్చేసి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. బీఆర్ఓ ప్రస్తుత లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ నేతృత్వంలో అయితే ఉంది. బీఆర్ఓ ట్యాగ్లైన్ వచ్చేసి ఇన్ ద సైలెన్స్ ఆఫ్ అవర్ గ్రేట్ మౌంటైన్స్ వర్క్ స్పీక్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మణిపూర్. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇంఫాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే స్కూల్ ఆన్ వీల్స్ను ప్రారంభించారు. శిబిరాల్లో నివసిస్తున్న పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని విద్యాభారతి శిక్ష వికాస్ సమితి మణిపూర్ నిర్వహిస్తోంది. మరి మణిపూర్ రాష్ట్రంకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే మణిపూర్ యొక్క రాజధాని ఇంఫాల్. మరి మణిపూర్ యొక్క గవర్నర్ అనసూయ ఉయికే, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 14,000 టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఏ దేశానికి ఎగుమతి చేయడానికి భారతదేశం అనుమతించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మారిషస్. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే దేశీయ సరఫరాను పెంచడానికి భారత ప్రభుత్వం 20 జూలై 2023 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించింది. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఎన్సీఈఎల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ద్వారా ఎగుమతికి అనుమతి ఇవ్వబడింది. సో మరి మారిషస్ దేశం గురించి చూసుకున్నట్టయితే ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశము. దీని యొక్క రాజధాని వచ్చేసి పోర్ట్ లూయిస్. దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి పృథ్వీరాజ్ సిన్హా రూపన్. ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్. కరెన్సీ వచ్చేసి మారిషస్ రూపాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం యూపీఐ సౌకర్యాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే బ్యాంకు తన మొబైల్ యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఐసిఐసిఐ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యొక్క ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రింద 10 దేశాలలో సౌకర్యాలను అందిస్తుంది. వీటిలో అమెరికా, బ్రిటన్, యుఏఈ, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతర్ మరియు సౌదీ అరేబియా ఉన్నాయి. మరి ఐసిఐసిఐ బ్యాంక్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఐసిఐసిఐ బ్యాంక్ని 1994లో అయితే స్థాపించడం జరిగింది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. మరి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎండి లేదా సిఇఓ వచ్చేసి సందీప్ బక్షి. ఇదండి ఇటీవల వార్తల్లో చూసిన వెస్ట్ నైల్ జ్వరానికి కారణమైన ఏజెంట్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వైరస్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుందాం. కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో 5 వెస్ట్ నైల్ జ్వరం కేసులను నిర్ధారించింది. వెస్ట్ నైల్ వైరస్ జ్వరం అంటే ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం వెస్ట్ నైల్ వైరస్ యొక్క మొదటి కేసు ఎప్పుడు నమోదైందంటే 1937లోని ఉగాండాలోని వెస్ట్ నైల్ జిల్లాలో నిర్ధారించబడింది. అందువలనే దీనికి ఆ పేరు వచ్చింది. తర్వాత 1953లో నైలు డెల్టా ప్రాంతంలోని పక్షులలో ఈ వైరస్ కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024కి సంబంధించిన ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతులు మే 7, 2024న ప్రకటించబడ్డాయి. ఇది ఏ రంగానికి సంబంధించినవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జర్నలిజం మరియు ఆర్ట్స్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం దీన్ని ప్రకటించింది. జర్నలిజం అలాగే ఆర్ట్స్ రంగాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే ఈ అవార్డులను పులిట్జర్ ప్రైజ్ బోర్డు సిఫార్సుపై కొలంబియా
విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని టాప్ 50 సంపన్న నగరాల్లో ముంబై మరియు ఢిల్లీ స్థానాలు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 24 మరియు 27. మరి ప్రపంచ టాప్ 50 సంపన్న నగరాల్లో ముంబై స్థానం 24 మరియు ఢిల్లీ స్థానం వచ్చేసి 37. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల తాజా ర్యాంకింగ్లను హెన్లీ మరియు పార్ట్నర్స్ మరియు న్యూ వరల్డ్ హెల్త్ విడుదల చేశాయి. ప్రపంచంలోని టాప్ 50 సంపన్న నగరాల్లో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ జనాభా 8 దశాబ్దాలలో అత్యల్ప వృద్ధి రేటును సాధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నేపాల్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. గత దశాబ్దంలో నేపాల్ జనాభా వృద్ధి రేటు సంవత్సరానికి 0.92% నమోదైంది. ఇది గత 80 ఏళ్లలో అత్యల్ప వృద్ధి రేటుగా ఉంది. సుమారు 29.2 మిలియన్ల జనాభాతో నేపాల్ జాతీయ సగటు ఆయుర్దాయం 71.3 సంవత్సరాలు, ఆడవారి ఆయుర్దాయం 68.2 సంవత్సరాలు మరియు పురుషుల ఆయుర్దాయం 73.8 సంవత్సరాలు. నేపాల్ 1911 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జాతీయ జనాభా గణనను నిర్వహిస్తోంది. మరి నేపాల్ దేశం యొక్క ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే దీని యొక్క రాజధాని కాఠ్మండు, కరెన్సీ నేపాలీ రూపాయి, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 26వ ఏషియన్ ఇండియా సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే జయదీప్ మంజుదార్ మరియు ఆల్బర్ట్ చువా సహా అధ్యక్షునిగా రాజకీయ భద్రత, ఆర్థిక మరియు సామాజిక సాంస్కృతిక నిశ్చితార్థంపై దృష్టి సారించి ఏషియన్ భారత సంబంధాలను సమీక్షించారు. ఏషియన్ ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని చేసిన 12 అంశాల ప్రతిపాదనను అమలు చేయడంపై వారు చర్చించారు. లావోస్లోని వియంటియాన్లో జరగనున్న ఏషియన్ ఇండియా సదస్సుకు సన్నద్ధతపై కూడా చర్చించారు. ఏషియన్ మరియు ప్రాంతీయ నిర్మాణాలను భారతదేశం యొక్క మద్దతును ఏషియన్ ప్రశంసించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నివేదిక ప్రకారం 2023లో ఏ దేశం 3వ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్గా అవతరించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారతదేశం. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, స్థాపిత సౌరశక్తి శక్తి సామర్థ్యంలో వేగవంతమైన వృద్ధి కారణంగా భారతదేశం 2023లో 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. యునైటెడ్ కింగ్డమ్ను ఆధారిత గ్లోబల్ థింక్ ట్యాంక్ ఎంబర్ ప్రచురించిన 5వ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ రిపోర్ట్ 2015లో 9వ స్థానంలో ఉన్న భారత్ 2023లో 3వ స్థానానికి చేరుకుందని పేర్కొంది. టాప్ 3 దేశాలు వచ్చేసి చైనా, యుఎస్ఏ, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, భూ పరిశీలన నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే భూమి పరిశీలన అనేది భౌతిక, రసాయన, జీవ మరియు మానవ వ్యవస్థలతో సహా భూమిపై సహజ మరియు కృత్రిమమైన కార్యకలాపాలు మరియు లక్షణాల గురించి సమాచారాన్ని సేకరించడాన్ని సూచిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే దీన్ని జనవరి 24, 1971 ఏర్పాటు చేశారు. దీని యొక్క వ్యవస్థాపకుడు క్లాస్ స్వాబ్, ప్రధాన కార్యాలయం కొలోనీ, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో సెమీ క్రయోజెనిక్ కింద ప్రీ బర్నర్ ఇగ్నిషన్ని ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ పరీక్ష మే 2, 2024 మహేంద్రగిరిలో జరిగింది. ఈ ఇంజన్ ఇస్రో యొక్క LVM-3 రాకెట్ యొక్క పేలోడ్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. LVM-3 అదే రాకెట్ ద్వారా భారతదేశం తన చంద్రయాన్-3 మిషన్ను ప్రయోగించింది. చంద్రయాన్-4 మిషన్లో కూడా ఇదే రాకెట్ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ LVM-3 రాకెట్ యొక్క 2వ దశలో అమర్చబడిన వికాస్ ఇంజన్ను భర్తీ చేస్తుంది. ఇస్రో సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ద్రవ ఆక్సిజన్, LOX మరియు కిరోసిన్ కలయికతో పనిచేస్తుంది.
ఇస్రో గురించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది 15 ఆగస్ట్ 1969. మరి ప్రధాన కార్యాలయం బెంగళూరు. చైర్మన్ ఎస్ సోమనాథ్. ఇది అంతరిక్ష శాఖ పరిధిలో ఉంది. మోటో వచ్చేసి స్పేస్ టెక్నాలజీ ఇన్ సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. నెక్స్ట్ క్వశ్చన్, స్కాట్లాండ్ మొదటి మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జాన్ స్వినీ. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. స్కాట్లాండ్ దేశం యొక్క రాజధాని ఎడిన్బర్గ్. కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. మొదటి మంత్రి జాన్ స్వినీ. నెక్స్ట్